భక్తి మనిషి జీవితంలో ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందో తెలుసుకోవాలంటే నువ్వు ఆల్రెడీ అనుభవించిన ఉదాహరణలే నీకు చెప్తా. భక్తిని ఆకలితో జోడిస్తే అది ఉపవాసం అవుతుంది. భక్తిని ఆహారంతో జోడిస్తే అది ప్రసాదం అవుతుంది. భక్తిని నీటితో జోడిస్తే అది తీర్థమవుతుంది. భక్తిని సంగీతంతో జోడిస్తే అది భజన అవుతుంది. భక్తిని ప్రయాణంతో జోడిస్తే అది తీర్థయాత్ర అవుతుంది. భక్తిని ఇంటితో జోడిస్తే అది మందిరం అవుతుంది. అదే భక్తిని వ్యక్తితో జోడిస్తే అతను మహనీయుడవుతాడు.